నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మూలికే నక్కపై తాడిపండు పడ్డ చందంగా మారింది మాజీ సీఎం జగన్ పరిస్థితి. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయారు. జగన్ ఇప్పుడు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. కేసుల విచారణకు జగన్ హాజరు తప్పనిసరిగా మారేలా ఉంది. ఇక జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ గత 5 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు ముందు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసులు రోజువారీ విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్నికలకు ముందు హరిరామజోగయ్య జనసేనకు అనుకూలంగా ఉండేవారు. పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచేవారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన నిరాహార దీక్ష సైతం చేపట్టారు. అప్పట్లో పవన్ వెళ్లి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించేలా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో హరిరామజోగయ్య లేనిపోని షరతులు పెట్టారు. లేఖలతో పవన్ కళ్యాణ్ కు చికాకు పెట్టారు. దీంతో పొత్తు అంశం పక్కకు వెళ్లి వైసీపీకి ప్రయోజనం చేకూరేలా ప్రవర్తిస్తున్నారని హరిరామజోగయ్య విషయంలో పవన్ పట్టించుకోవడం మానేశారు. అయితే అంతకంటే ముందే హరిరామజోగయ్య కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ పై నమోదైన సిబిఐ, ఈడీ కేసులు రోజువారీ విచారణ చేపట్టాలని కోరారు. ఇక హైదరాబాద్ సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రత్యేక అప్పీల్ వేశారు. ఇక సిబిఐ, ఈడీ కేసులు లేని నేతలను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో నిందితుడైన జగన్ వరుస పిటిషన్లు వేసి విచారణను సాగనివ్వడం లేదని ఆయన ఆరోపణ చేశారు. ఇక జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా సాగడం లేదని, ఇతర రాష్ట్రాలకు ఈ కేసులను బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సిబిఐ విచారణ జరిపి కారణం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది కూడా. అయితే వరుసగా వివిధ రకాల పిటిషన్లు నిందితుడు వేయడంతోనే విచారణలో జాప్యం జరుగుతోందని సిబిఐ స్పష్టతనిచ్చింది. ఇక జగన్ అక్రమాస్తుల కేసుల్లో క్విడ్ ప్రోక్రో ఆరోపణలతో మొత్తం 20 ఛార్జ్ షీట్లను జగన్ పై సిబిఐ, ఈడీ దాఖలు చేశాయి. ఈ కేసులపై సిబిఐ కోర్టులో 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ ఛార్జ్ షీట్ల నుంచి తప్పించాలని జగన్, విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు వెల్లడి కాలేదు. తీర్పు చెప్పాల్సిన రోజు జడ్జి బదిలీ కావడంతోనే ఆ కేసు వాదనలు కూడా సిబిఐ జడ్జి మళ్లీ వింటున్నారు. ఇక ఇటువంటి తరుణంలోనే రోజువారీ విచారణలు జరపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.